ఈ క్రెడిబిలిటీ ఈ జగన్మోహన్ రెడ్డి అంత నీచమైన వ్యక్తితోటి నేను రాజకీయం చేస్తున్నానంటే నాకే సిగ్గేస్తుందని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు. దీన్ని నిజంగానే జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి అంటారా? ఇప్పుడు ఈ 22 నెలల్లో తెలుస్తుంది గదండీ! ఎవరు నీచమైనది రాజకీయం జేత్తంది, ఎవరు ఎలాంటిది చేత్తంది. హ్మ్. చంద్రబాబు నాయుడు గారంటే నాకందుకే ఇష్టం. హ్మ్. అసలు తను చెప్పింది చేయడు. హ్మ్. చేసేది చెప్పడు. హ్మ్. ఎక్కడి దాకా ఎందుకండి, ఇప్పుడు నిన్న ఒక విషయం జరిగింది. స్టీల్ ప్లాంటే తీసుకుందాం. ఆ! స్టీల్ ప్లాంట్‌కి పునాదేసింది ఎవరు? హ్మ్. మన డీసెంట్‌గా కొత్తది. జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారే గదా! ఆ! దాన్నేమని జెప్పుకుంటున్నారు? తన హ్మ్. కొడుకు తీసుకొచ్చిందని జెప్పుకుంటున్నారు. హ్మ్. అది జనం మొత్తానికి తెలుసు. పక్క రాష్ట్రాలోళ్ళకి కూడా తెలుసు. హ్మ్. మన రాష్ట్రమే కాదు. హ్మ్. అదయిపోయింది. ఇప్పుడు మన విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది. హ్మ్. దాని గురించి చిల్లల పల్లలుగా జెప్పారు. హ్మ్. ఇంకేముంది అటెళ్ళిపోతుంది, ఇటెళ్ళిపోతుంది, మోడీకి అప్పజెప్పేత్తండు అది ఇదని. హ్మ్. ఇయాల అసలు జేత్తందేంటి? హ్మ్. ఈ 22 నెలల నుంచి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ వాళ్ళని ఏ విధంగా హ్మ్. హింసిస్తున్నారు, ఏ విధంగా వాళ్ళని కుంగదీస్తున్నారు, ఏ విధంగా వాళ్ళని ఒక్కొక్కళ్ళని బయటికి పంపుతున్నారు హ్మ్. అనేది రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తున్నారు. హ్మ్. ఇయాల ఎంత బాధపడ్డా తిరిగి రాదు గదా! హ్మ్. దాన్ని వాళ్ళు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మలుచుకుంటున్నారు. హ్మ్. ఆ విధంగా మీడియాలున్నాయి. ఆ మీడియాల్లోకి పంపించేత్తన్నారు. హ్మ్. వాళ్ళు లెగిస్తే అబద్ధాన్ని నొక్కి గట్టిగా పదే పదే చెప్పగలిగేటటువంటి కంఠం ఉంది కాబట్టి హ్మ్. వాళ్ళు ఆ వాయిస్‌ని జనంలోకి తీసుకెళ్ళగలుగుతున్నారు. జనాన్ని నమ్మీయగలుగుతున్నారు. హ్మ్. ఇప్పుడు మనోళ్ళుండారు. ప్రెజెంట్ కూడా హ్మ్. అని ఒక వేపనోళ్ళకి మళ్ళీ, పండితులకు మళ్ళీ నొక్కి, నొక్కి మని భాషలోనే మాట్లాడతారు తప్పితే, హ్మ్. వివాదాస్పదంగా మాట్లాడదామంటే మీలాంటి విలేకరులు కూడా ఒప్పుకోవట్ల. హ్మ్. ఆ పదం మాట్లాడకూడదండి, ఆ పదం చేయకూడదండి, ఆ పదం ఉచ్చరించకూడదండి. హ్మ్. మనం వాళ్ళు మాట్లాడారని మనం మాట్లాడకూడదండి. హ్మ్. మరి మన వాయిస్ ఎప్పుడెళ్ళుద్ది? హ్మ్. మనం అంత గట్టిగా చెప్పలేనప్పుడు, హ్మ్. మన వాయిస్ నిజం కూడా ఎళ్ళట్లేదు కదా! వాళ్ళ హ్మ్. అబద్ధం వెళ్ళినంత స్పీడుగా ఆ! మన నిజం ఎళ్ళట్ల. ఆ! మరి నిజం చెబుదామన్నా, హ్మ్. మనం ఏదైనా చిన్న తప్పు ఒక్క మాట మాట్లాడదామంటే కటక్కన ఆపేత్తన్నారు. హ్మ్. మరి ఎట్టా ఎళ్ళుద్ది మనం? హ్మ్. అది.